ఆవిష్కరణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అద్దంకి దయాకర్ అన్న మధుయాషి గౌడ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దళిత క్రైస్తవ ఐక్యవేదికకు సంబంధించిన ప్రతినిధులు పెద్ద మొత్తంలో సుమారుగా నిన్న డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి ఏదైతే డిసెంబర్ నెల అనగానే క్రిస్మస్ వేడుకలకు ఒక నిలయంగా మారేటువంటి నేపథ్యం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు ఒక పండుగ దినంగా జరుపుకున్నటువంటి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. పోస్టర్ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్మాణం. దళిత క్రైస్తవ ఐక్యవేదిక క్రిస్మస్ పండుగకు సహకారం అందిస్తాం. అద్దంకి దయాకర్ 50,000 పోస్టర్లతో ఘనంగా క్రిస్మస్ నిర్వహణ. దళిత క్రైస్తవులు క్రిస్మస్ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. బుధవారం ప్రజాపాలన భవనంలో దళిత క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందించబడిన 50,000 దళిత క్రైస్తవ క్రిస్మస్ ఐక్యవేదికల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సీనియర్ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ మధుయాషి గౌడ్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ అండ్ చైర్మన్ ఆర్ మోజేష్ అధ్యక్ష నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో జేబీ సంస్థల చైర్మన్ దళిత క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధి డాక్టర్ బరిగల శివ ప్రత్యేక ఆకర్షణ నిలవగా బిషప్ స్వామి దాసు అల్లారి రాజు ముంపడి గోపాలు సునీలు అడ్వైజర్ శామ్యులు తలారి గోపాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బరిగల శివ స్పందిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి నాయకుడు నిజాయితీ నిబద్ధతకు ప్రజాసేవకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతున్నందున తన చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగించాలని దళిత క్రైస్తవ ఐక్యవేదిక సంస్థ పెద్దలకు ఒప్పించి మెప్పించి ఆవిష్కరించబోయడం ఆనందంగా ఉందన్నారు. డిసెంబర్ మాసం అనగానే క్రైస్తవులకు అత్యంత విశ్వాసంగా గౌరవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ వాతావరణాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్న తెలంగాణలో దళిత క్రైస్తవ సంస్థలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలనేవి కులాలకు మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన నేత అద్దంకి దయాకర్ అన్న సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ముఖ్యులు కూడా అనేక మంది కూడా పాల్గొన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఆ పోస్టర్ రిలీజ్ దళిత క్రైస్తవ పోస్టర్ రిలీజ్ సంబంధించి అనేక మంది కూడా దగ్గర నుండి కూడా సహకరించిన నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా వెంటనే ఫోన్ చేయడంతో వెంటనే స్పందించి ఆ లోపలికి పిలిపించి ఆ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఏవైతే దళిత క్రైస్తవ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలుచుకొని అక్కడ ఆయన ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అంటే ఒక పక్కన మరో దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే అనేక సందర్భాల్లో దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, భయంకరమైన ట్రోల్ జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా ఏ మతం ఏ కులానికి ఎవరికి సంబంధించిందో వాళ్ళు మతాలు కానీ కులాలు కానీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి నిదర్శనంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.